టీడీపీ అధినేత చంద్రబాబు వైజాగ్ నుంచి అరకు వెళ్తుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ ను అప్రమత్తం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్ లో వెళ్తోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలట్ కు వివరించింది. ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతించడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు అరకులో కదిలేరా బహిరంగ సభలో పాల్గొనడానికి అరకు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు అరకు బయలుదేరారు. అయితే కథపడికి అరకులో చేరతారంటే కాస్త కలకలం అయితే జరిగింది. చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పిందంటే కూడా ఊహాగానాలు అయితే ఏర్పడడం జరిగింది. అయితే కాసేపటికి సభాస్థాలను దాటుకుని హెలికాప్టర్ అయితే ముందుకు సాగడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్లో కూడా కాస్త కలవరం అయితే ఏర్పడడం జరిగింది. దీంతో ఒకసారి ఏఐటీసీతో పైలట్ సమన్వయ లోపించినట్టు గుర్తించిన ఏఐటీసీ వెంటనే పైలట్ కి సమాచారం అందించింది. రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టు కూడా హెచ్చరించడం జరిగింది. వెంటనే ఏఐటీసీకి హెచ్చరికలు జారీ చేయడంతో తిరిగి మళ్ళీ పైలట్ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఏఐటీసీ అనుమతిని అయితే కోరడం జరిగింది. ఈ కాస్త గ్యాప్లో కూడా సభాస్థలి వద్ద ఈ చక్కర్లు కొట్టడంతో అటు ప్రయాణికుల్లోనూ అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లో కూడా కాస్త గందరగోళం అయితే నెలకొనడం జరిగింది. అయితే ఏం జరుగుతుందని హెలికాప్టర్ ఏమన్నా ప్రమాదానికి గురైనట్టు కూడా కార్యకర్తలు అయితే కాస్త ఆందోళన అయితే చెందడం జరిగింది. దాదాపు సుమారుగా 10-15 నిమిషాలు ఆ సభాస్థలి దాటుకుని కాస్త ముందుకు వెళ్లడంతో అటు దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండడంతో కార్యకర్తలు అయితే చాలా ఆందోళన చెందడం కూడా జరిగింది. అయితే ఏం జరుగుతుందో అటు ఏం తెలియనటువంటి ఏఐటీసీ వెంటనే పైలట్ అయితే అప్రమత్తం చేయడం అయితే జరిగింది. అయితే కాస్త ఏఐటీసీ కూడా అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం అయితే తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి గతంలో కూడా ఈ ప్లేస్ లో చిరంజీవి ప్రయాణించినటువంటి హెలికాప్టర్ కూడా ఒకటి ఇలానే ప్రజారాజ్యం టైంలో ఇలానే దారి తప్పడంతో కాస్త చిరంజీవి అభిమానులు కూడా అప్పట్లో ఇలాగే చిరంజీవి హెలికాప్టర్ పేలిందంటూ కూడా ఆందోళన అయితే చెందారు. అయితే ఈ రోజు కూడా సేమ్ చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదో ప్రమాదానికి గురైందని అయితే కార్యకర్తలు అయితే పెద్ద నినాదాలతో అరుపులు వేయడం కూడా జరిగింది. అయితే ఏం జరుగుతుందో తెలియనటువంటి కార్యకర్తలు అటు అభిమానులు కూడా కాస్త అయితే కలవరం చెందినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇటు చూసినా కూడా పైలట్ ని అప్రమత్తం చేయడంలో కాస్త ఏఐటీసీ అయితే జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చు. అయితే అటు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున అరవడం కూడా జరిగింది. అక్కడ కార్యకర్తలు సభాస్థల్లో ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడే చక్కెరలు కొడుతూ ఉండడం, కాస్త ముందుకు వెళ్లిపోవడంతో దిగవలసిన హెలిప్యాడ్ వద్ద దిగకపోవడంతో కాస్త కార్యకర్తలు అయితే ఆందోళన చెందారు. అంటే శ్రీనివాస్, హెలికాప్టర్ దారి తప్పిన విషయాన్ని ఏటీసీ వెంటనే గుర్తించడం జరిగింది కదా, దీనిపై అధికారులు ఏమైనా మాట్లాడడం జరిగిందా ఇష్యూపై ఇప్పటి వరకు? అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పడం ముందుగా ఏఐటీసీ అయితే పైలట్ మధ్య కాస్త సమన్వయ లోపం అయితే లోపించిందంటూ కూడా అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది. వెంటనే చంద్రబాబు ప్రయాణిస్తున్నట్టు అంటే హెలికాప్టర్ కోసం ఏఐటీసీతో అధికారులు కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఇది లేదు, కాకపోతే పైలట్ రాంగ్ రూట్ లో వెళ్ళినట్టయితే ఏఐటీసీ అధికారులు అయితే అది ఉన్నత అధికారులు కూడా చేరవేయడం జరిగింది. అయితే ఎవరో కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఏఐటీసీ అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలకు అయితే తెలియజేయడం జరిగింది. అలానే చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కాస్త ఏ లోపం ఉందో కూడా తెలియలేనటువంటి పైలట్ ఎందుకు దారి తప్పాడనే దానిపై కూడా ఇప్పటికే ఏఐటీసీ కూడా దాని మీద సమగ్ర నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది అనేది ఏం జరిగింది అనేది కూడా కాస్త విలాసం పని ఉంది. అయితే దీనిపై అధికారులు కూడా ఏఐటీసీని అయితే నివేదిక కోరడం జరిగింది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మరి కొద్ది క్షణాలను ఏఐటీసీ నుంచి అయితే అందనుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. టీడీపీ
అధినేత చంద్రబాబు వైజాగ్ నుంచి అరకు వెళ్తుండగా కలకలం రేగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. చంద్రబాబు హెలికాప్టర్ కు ఏటీసీతో సమన్వయ లోపం తలెత్తింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిన విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ ను అలర్ట్ చేసింది. తాము నిర్దేశించిన మార్గంలో హెలికాప్టర్ వెళ్లడం లేదని, రాంగ్ రూట్ లో వెళ్తోందని ఏటీసీ చంద్రబాబు హెలికాప్టర్ పైలట్ కు వివరించింది. దీంతో ఏటీసీ హెచ్చరికలతో చంద్రబాబు హెలికాప్టర్ వెంటనే వెనుదిరిగింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అలో చేయడంతో చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అఖండమైనటువంటి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు